టమోటా రైతన్నలకు నమస్కారం అండి. అనంతపురం టమోటా మార్కెట్కి సంబంధించిన ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి చాలామంది రైతన్నలు నాకు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. అనంతపురం మార్కెట్లో ఇంత స్టాక్ వస్తుంది ఎందుకు? అండ్ ఇతర మార్కెట్లో లైవ్ యాక్షన్ వీడియోలు వస్తున్నాయి, అనంతపురం మార్కెట్ మాత్రం లైవ్ యాక్షన్ ఎందుకు రావడం లేదు? అండ్ ఇతర ఛానల్స్లో వస్తున్నాయి, మీ ఛానల్లో మాత్రం రావడం లేదు ఎందుకు? అండ్ మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారు, ఎలాంటి క్వాలిటీ వస్తుంది అనేది మాకు తెలియాలి కదా. అండ్ చాలామంది రైతన్నలు ఈ విధంగా అడుగుతున్నారు. అండ్ ఈ ప్రశ్నలు నా దగ్గర తెలిసిన సమాచారం మేరకు ఎలాంటి అపోహలు లేకుండా, ఎవరిని టార్గెట్ చేయకుండా ఈరోజు క్లియర్గా మాట్లాడబోతున్నానండి. సో ముందుగా అనంతపురం మార్కెట్కి వస్తున్న భారీ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. అండ్ ముందుగా ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది కదండి, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను కదా. సో 19వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం. ఈరోజు ఒక మండీకి వచ్చినటువంటి స్టాక్ మాత్రమేనండి. ఇది ఒక ఫార్మర్ అన్న మన ఛానల్కి షేర్ చేశారనమాట వాట్సాప్ ద్వారా. సో మండీ నేమ్ అయితే నేను మెన్షన్ చేయడం లేదు, గమనించగలరు మండీ ఓనర్స్ ఈ విషయాన్ని. అండ్ ఇది జస్ట్ ఒక మండీకి వచ్చినటువంటి స్టాక్ మాత్రమేనండి. ఇలాంటి మండీలు 32 ఉన్నాయండి అనంతపురంలో టోటల్గా. వాటి నేమ్స్ కూడా చివర్లో అంటే మెన్షన్ చేస్తాను, ఇది కూడా మీరు గమనించాల్సిన విషయము. అండ్ ఇక్కడ ఒక విషయం కూడా నేను స్పష్టంగా చెప్పాలండి. ప్రతి రైతు మార్కెట్కి వచ్చి అన్ని విషయాలు తెలుసుకోలేరు కాబట్టి రైతులందరికీ ఉపయోగపడేలా నేను ఈ వీడియో సమాచారం అనేది షేర్ చేస్తున్నాను. ఈ ప్రశ్నలకు నా దగ్గర తెలిసిన సమాచారం మేరకు ఎలాంటి అపోహలు లేకుండా, ఎవరిని టార్గెట్ చేయకుండా ఈరోజు క్లియర్గా మాట్లాడబోతున్నాను. అండ్ టమోటా రైతన్నలకు ముందుగా అనంతపురం మార్కెట్కి వస్తున్నటువంటి భారీ స్టాక్ గురించి వివరిస్తాను. అండ్ ప్రతి సంవత్సరం సీజన్లో పంట దిగుబడి ఎక్కువగా ఉంటుందండి. సో మార్కెట్కి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి స్టాకు రావడం అనేది ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఈ సంవత్సరం జరుగుతున్న విషయం మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సీజన్లో పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ దగ్గరగా ఉంది కాబట్టి మార్కెట్కి టమోటా అనేది సొంతంగా తీసుకెళ్ళి సేల్స్ చేసుకోవచ్చు కాబట్టి సో టమోటా అనేది పండిస్తారు. అనంతపురం మార్కెట్కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచినే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి టమోటా వస్తుంది. అందుకే ఒకరోజు స్టాక్ తక్కువగా కనిపించవచ్చు అండ్ ఒకరోజు ఎక్కువగా కనిపించవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే స్టాక్ వస్తుంది. బట్ ఒక్కొక్క సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఈ టైంలో అంటే ఈ ఆగస్ట్ టైంలోనే లాస్ట్ ఇయర్ సేమ్ డేట్కి 147 సంథింగ్ వచ్చిందండి. ఆ వీడియో లింక్ కింద మెన్షన్ చేస్తాను, మీరు చూడగలరు. అండ్ అప్పుడు అయితే ఎక్కువగా వర్షాలు వచ్చాయి అండ్ మచ్చ అనేది గజ్జి అనేది ఎక్కువగా పడ్డాయి, కొంచెం డ్యామేజ్ కూడా అయింది. సో అప్పుడు ఆ టైంలో స్టాక్ అనేది తగ్గింది. వర్షాల మీద ఆధారపడి స్టాక్ అనేది కొంచెం పెరగచ్చు తగ్గచ్చు అంతే, కానీ బట్ స్టాక్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఆ హయ్యెస్ట్ స్టాక్ అంటే కనుక అనంతపురం మార్కెట్కి నాకు తెలిసినంతలో 6,47,000 సంథింగ్ అలా వచ్చిందండి ఒకసారి హయ్యెస్ట్ అంటే. సో ఇది మీరు గమనించాల్సిన విషయం. అలాగే స్టాక్ ఎక్కువ తక్కువ అనేది అప్పటి పరిస్థితుల్ని, వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. మార్కెట్లో ధర అనేది క్వాలిటీ, డిమాండ్, కొనుగోలు అండ్ ఇతర మార్కెట్లకి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి అండ్ బయట అమ్మకాలు అండ్ బయట ప్రాంతాల నుంచి వచ్చే సరుకు, ఇటువంటి అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతన్నలు కేవలం స్టాక్ ఎక్కువ అనే ఒక విషయాన్ని చూసి నిర్ణయం తీసుకోవద్దండి. సో ఎవ్రీ ఇయర్ కూడా అనంతపురంకి ఇలాంటి స్టాకే వస్తుంది. సో వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి, సో అది ఈరోజు ఒక మండీకి వచ్చిన స్టాక్. అలాంటిది అనంతపురంలో 32 మండీలు ఉన్నాయి. వాటి నేమ్స్ మీకు చివరిలో తెలియజేస్తాను, అన్ని మండీల నేమ్స్ కూడా. అండ్ రైతన్నలు అడుగుతున్న రిపీటెడ్ క్వశ్చన్ ఇంకొకటి ఏమంటే కనుక, మార్కెట్లో లైవ్ యాక్షన్ ఎందుకు చూపించడం లేదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, ఎందుకంటే రిపీటెడ్గా వస్తూనే ఉంది. అండ్ లైవ్ యాక్షన్ ఎందుకు రావడం లేదు అనేది నాది కూడా క్వశ్చన్ మార్కేనండి. సో రైతన్నలు ఇది కూడా గమనించాలి. నేను మొదటి నుంచి కూడా మార్కెట్ సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. రైతులకు రేటు ఎంత వచ్చింది, ఏ క్వాలిటీ టమోటాలు ఉన్నాయి, ఎంత స్టాక్ వస్తుంది, మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, అండ్ స్టార్టింగ్ అంటే ఎక్స్పోర్ట్ ఎలా ఉంది, అండ్ బయ్యర్స్ వచ్చారా లేదా, ఎక్స్పోర్ట్ ఎక్కడికి జరుగుతుంది, ఇలాంటి సమాచారం రైతులకు ఉపయోగపడుతుందని భావించి వీడియోలు అనేది చేస్తూ వస్తున్నాను. కానీ అనంతపురం మార్కెట్ సంబంధించిన లైవ్ యాక్షన్ వీడియోలు పెట్టే విషయంలో నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మండీ యజమానుల నుంచి లైవ్ యాక్షన్ వీడియోలు షేర్ చేయవద్దని స్పష్టంగా నాకు చెప్పబడింది. అందుకే వాళ్ళు చెప్పిన మాటకు గౌరవం ఇస్తూ నేను లైవ్ యాక్షన్ వీడియోలు పోస్ట్ చేయడం లేదు. ఎందుకంటే నా ఉద్దేశం ఎవరితోనైనా గొడవలు పెట్టుకోవడం అయితే కాదండి. నా ఉద్దేశం రైతులకు సమాచారం ఇవ్వడం మాత్రమే. కానీ రైతులు అడుగుతున్నారు మరో ప్రశ్న, ఎందుకు, ఏమిటి, ఎలా? సో మీరు ఎందుకు పెట్టరు? అండ్ ఇతర ఛానల్స్లో మాత్రం వీడియోలు వస్తున్నాయి కదా, అనంతపురం లైవ్ యాక్షన్ వీడియోస్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో అందరూ పెడుతున్నారు, బట్ మీ ఛానల్లో మాత్రం పెట్టడం లేదు ఎందుకు? సో ఇది కూడా నాకు క్వశ్చన్ మార్కేనండి, నాకు నేను వేసుకోవాలి అది. బట్ రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ ఈ ప్రశ్న నాకు కూడా ఉంది, బట్ ఏమి చేయలేని పరిస్థితి. కొన్ని ఛానల్
వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆ వీడియోలు. నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అయితే నా విషయంలో మాత్రం నేను ఈ లైవ్ యాక్షన్ వీడియోలు పెడితే, సో ఎగ్జాంపుల్గా మొన్న జరిగిన విషయం చెప్తాను. ఒక మండి వీడియో ఇచ్చారు, మండి వాళ్ళే ఇచ్చారు, సో పెట్టమని. సో పెట్టాను. హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మంచిగా వ్యూస్ అండ్ రీచ్ కూడా అయిపోయింది. బట్ ఆ వీడియో తీసేయండి, డిలీట్ చేయండి. అండ్ ఆ మండి వాళ్ళకు యజమానికి 10,000 జరిమానా కూడా విధించారు, వాళ్ళు కూడా కట్టారంట. సో ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. రైతుల కోసం వీడియోలు చేయాలి కానీ మార్కెట్తో అనవసరమైన వివాదం అయితే పెట్టుకోకూడదు అండ్ తెచ్చుకోకూడదు అనుకున్నాను. అందుకే లైవ్ యాక్షన్ పెట్టకుండా స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ పరిస్థితి, రైతులకు అవసరమైన సమాచారం ఇవన్నీ మీకు అందిస్తూనే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కానీ నా ప్రశ్న కూడా ఇదేనండి. ఇక్కడ నేను ఒక విషయం నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను. రైతు మార్కెట్కు తన పంట తీసుకొస్తున్నప్పుడు ఆ రైతుకు మార్కెట్లో ఏం జరుగుతోంది అనే విషయం తెలుసుకునే హక్కు, ఆసక్తి సహజంగానే ఉంటుందండి. ఇది ఇతర ప్రాంతాల్లో మార్కెట్ పరిస్థితులు వీడియోల ద్వారా స్టాక్ ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్, లైవ్ యాక్షన్స్, అక్కడ ఎంత స్టాక్ వచ్చింది, ఎలాంటి క్వాలిటీలు ఉన్నాయి, ఎలాంటి రేట్లు పడుతున్నాయి, సో మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది అనే సమాచారం లైవ్లోనే తెలుసుకుంటున్నారు. సో రైతులకు అందుతోంది ఆ మండీల మార్కెట్ల సమాచారం. లైవ్ యాక్షన్ వద్దు అనే పరిస్థితి ఎందుకు? ఇక్కడ అనంతపురం మాత్రమే. సో అది మనకు తెలియని క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ అనమాట. రైతులకు కూడా ఈ సందేహం వస్తుంది. బట్ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ కూడా చేయడం లేదు. కానీ రైతుల తరపున ఒక ప్రశ్న మాత్రం అడుగుతున్నాను. రైతులకు మార్కెట్ సమాచారం మరింత పారదర్శకంగా అందితే తప్పేంటి అనే నాది ఒక క్వశ్చన్ అండి. సో రైతన్నకు కావాల్సింది ఒక్కటే. రైతన్నలకు పెద్ద పెద్ద మాటలేమీ అవసరం లేదు. తన పంటకు అంటే తన టమోటా తీసుకొచ్చినప్పుడు ఈరోజు మార్కెట్ పరిస్థితి ఏంటి, నా సరుకు ఏ రేంజ్లో ధర వచ్చే అవకాశం ఉంది, స్టాక్ ఎంత వచ్చింది, క్వాలిటీ ఎలా ఉంది అనే సమాచారం కావాలి. ఆ సమాచారం రైతుకు ముందుగానే తెలిస్తే తన నిర్ణయం తాను తీసుకోగలడు. అందుకే నేను రైతుల కోసం చేస్తున్న వీడియోలను ఆపడం లేదు. లైవ్ యాక్షన్ చేయలేకపోయినా మార్కెట్ స్టాక్ గురించి మీకు సమాచారం ఇవ్వడం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాను. అండ్ స్టాక్ ఎక్కువగా వస్తుందని రైతులు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు సీజన్ కాబట్టి సో ఇదే విధంగానే వస్తుంది. అండ్ చాలామంది రైతులు అనంతపురం మార్కెట్కి ఇంత భారీగా స్టాక్ వస్తుంది, ఇక రేటు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తుంది. బట్ అన్సీజన్లో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా టమోటా అనేది ఇంతే భారీ ఎత్తున వస్తుందన్నమాట. అది కూడా ఒకటి మీరు గమనించాలి. అండ్ వర్షాలు అనేది చాలా తగ్గిపోతున్నాయి. అండ్ స్టాక్ భారీగా రావడం సీజన్లో సహజమండి. ఇది ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కేవలం ఈరోజు స్టాక్ చూసి అండ్ ఇక్కడ అనంతపురంకి వచ్చింది కాబట్టే రేట్లు తగ్గిపోయాయి సో ఇలాంటి అపోహలు అయితే మీరు ముందుగానే తీసేయండి మైండ్లో నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి మండీ యజమానులకు కూడా ఒక ముఖ్యమైన మాట చెప్తున్నానండి మన ఛానల్ తరపు నుంచి. మండీ యజమానులు కూడా రైతుల కోసమే పని చేస్తున్నారు. రైతు పంట తీసుకొస్తూనే మండీ అనేది ఉంటుంది. మండీ ఉంటేనే వ్యాపారం ఉంటుంది. అందుకే రైతు మరియు మండీ మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యమైన విషయం. రైతులు మార్కెట్ గురించి ప్రశ్నిస్తే వాళ్లకు సరైన సమాచారం ఇవ్వడం వలన మార్కెట్ మీద మరింత నమ్మకం అనేది పెరుగుతుంది. రైతులు లైవ్ యాక్షన్ అడుగుతున్నారు అంటే వాళ్ళకు మార్కెట్ మీద ఆసక్తి ఉంది అండ్ మార్కెట్లో ఏం జరుగుతోంది అనే ఇంట్రెస్ట్, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టు. వాళ్ళ పంటకు ఏం జరుగుతుందో అండ్ ప్రైజెస్ ఎలా వెళ్తుందో అండ్ రాబోయే రోజుల్లో స్టాక్ ఎలా వస్తుందో అండ్ క్వాలిటీలు ఎలా ఉన్నాయో అండ్ రాబోయే రోజుల్లో క్వాలిటీలు తగ్గే అవకాశాలు ఉన్నాయా అనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలనే ఒక ఆతృత. సో రైతుల సమాచారం అనవసరము అనుకోకండి, చాలా అవసరమైన విషయము. అండ్ ఇంకా మంచిది లైవ్ యాక్షన్స్ ఇస్తే అని నా అభిప్రాయం. నా ఛానల్ విషయంలో నేను ఎవరి మీద ఆధారపడి వీడియోలు చేయడం లేదు. రైతులకు ఉపయోగపడే సమాచారం అందించాలని మాత్రమే నా ఛానల్ యొక్క ఉద్దేశం. నాకు లైవ్ యాక్షన్ చేయడం అవకాశం ఉంటే తప్పకుండా రైతన్నల కోసం తప్పకుండా చేస్తానండి. అవకాశం లేకపోతే నాకు తెలిసిన సమాచారాన్ని అంతా కూడా మీకు జస్ట్ వీడియోస్ అండ్ వాయిస్ ఓవర్ ద్వారా మాత్రమే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఛానల్ రైతులే ముఖ్యము. అండ్ ఎవరి కోసము నేను ఈ ఛానల్ని అయితే ఆపాలని అనుకోవడం లేదు. అండ్ చివరిగా రైతన్నలకు, మీరు పంట పండించడానికి నెలల తరబడి కష్టపడతారు. ఎండలో వానలో పురుగుల మందులు, ఎరువులు అండ్ కూలీ ఖర్చులు, నీటి ఖర్చులు అన్నీ భరించి పంటకు మార్కెట్కి అనేది తీసుకొస్తారు. అందుకే మీ పంటకు సంబంధించినటువంటి మార్కెట్ సమాచారం తెలుసుకోవడం మీకు చాలా అవసరం. ఈ వీడియోలో ఉద్దేశం ఎవరి మీదైనా ఆరోపణలు చేయడం అయితే కాదండి. అనంతపురం మార్కెట్ పరిస్థితి ఏమిటి, ఎందుకు భారీ స్టాక్ వస్తుంది, లైవ్ యాక్షన్ ఎందుకు అందుబాటులో లేదు అనే విషయాలపై రైతులకు క్లారిటీ ఇవ్వడం మాత్రమేనండి. అండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇక నాదొక చిన్న విజ్ఞప్తి,
రైతులకు ఉపయోగపడే సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఊరిలో ఉన్న రైతన్నలకు కూడా ఈ వీడియో సమాచారం చేరాలి. ఎందుకంటే రైతుకు మార్కెట్ సమాచారం ఎంత ఎక్కువగా ఉంటే రైతు నిర్ణయం అంత స్పష్టంగా ఉంటుంది. అండ్ అందరికీ మంచి జరగాలి, రైతన్నలకు మంచి ధర రావాలి, రైతు కష్టానికి గౌరవం రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక అనంతపురం మార్కెట్లో టోటల్ 32 మండీల నేమ్స్ విషయానికి వస్తే కనుక ముందుగా ఒక్కొక్కటి చెప్తానండి. కేఏసి మండీ అండ్ ఎస్బిటి, ఈషా, 5 స్టార్, జేకేటి, విజిఎం, ఎస్ఆర్, హెచ్టిఎం, ఎస్విఎఫ్, ఏఎన్ఆర్, జేకే, ఎస్ఎంటి అండ్ పిఎస్కే, స్టార్ అండ్ 7 హిల్స్ అండ్ జీటీఎం అండ్ కేజీఎన్ అండ్ విజిఎన్ అండ్ బీటీఎం, ఆర్ఎస్ఎఫ్, ఎస్జే, ఎస్విఆర్, సిఆర్పి అండ్ ఆదిత్య అండ్ జేఎస్, ఎస్ఎల్వి, టీబీటీ, ఎస్ఎన్ఆర్, పీవీఎం, ఎస్కే, ఎస్ఆర్ఎం, ఎస్విటి. ఇవన్నీ కూడా మండీ నేమ్స్ అండి. అండ్ ఏవైనా మిస్ అయి ఉంటే సారీ, నాకు తెలిసినంతలో మ్యాక్సిమం 32 మండీ నేమ్స్ మెన్షన్ చేశాను. సో ఏదైనా మిస్ అయితే సారీ. అండ్ మిస్ అయిన నేమ్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ రైతన్నలకు ఈ సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు, అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ స్పష్టంగానే తెలియచేశాను అని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లేదా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ ప్రతిరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూనే ఉంటారు. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేస్తూ ఈ వీడియోని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.